హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను. అందరూ నచ్చితే నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నేను మా అమ్మాయి ఓనీ ఫంక్షన్కి నేను మీషో నుంచి కొన్ని ఆర్డర్ చేశాను. మనం ఓనీ ఫంక్షన్కి మీషోలో ఆర్డర్ చేయాలంటే కంపల్సరీ ఒక 1 మంత్ నుంచే చేయాలండి. ఎందుకంటే మనం ఆర్డర్ పెట్టంగానే మనకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. మనం నచ్చినప్పుడు మనం రిటర్న్ పంపించాలి కదా. అది మళ్ళీ మనం రిటర్న్ పంపించి మనం వేరే సెట్ చేసుకొని రావడానికి మళ్ళీ 1 వీక్ ఆర్ 10 వీక్స్ అలా 10 డేస్ పడతాయి. అంటే మన ఉన్న దూరంను బట్టి అందుకని మనం 1 మంత్ నుంచే సెట్ చేసుకోవాలి. మీషోలో సెర్చ్ చేయడానికి కూడా చాలా టైం పడుతుందండి. ఎలా పడితే అలా మనం చూస్ చేసుకోలేం కదా. మీషోలో మనకు నచ్చిన జ్యువెలరీ ఉందో లేదో, అది మనకి ఎలా ఉంటుంది అవన్నీ చూసుకొని జాగ్రత్తగా సెర్చ్ చేసుకోవాలి కదా. మనకి ఆ కాస్ట్ మనం పెట్టగలుగుతామా లేదా. కానీ కొంచెం కాస్ట్ అయినా మనం మరీ కొనుక్కోలేం కాబట్టి ఓన్లీ ఫంక్షన్స్కే యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం కాస్ట్ అయినా పెట్టండి. అది బాగుంటుంది, మంచిదే పంపిస్తారు. కాస్ట్ అంటే తక్కువ రేట్ అంటే చెప్పలేం, కానీ కాస్ట్ పెడితే మంచిదే వస్తుందండి. అంటే మేము తీసుకున్నాం కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. చూడకుండా అయితే మనం ఎవరిని చెప్పలేము. నేను ఇప్పుడు చూపిస్తున్నాను మా అమ్మాయి ఓన్లీ ఫంక్షన్కి నేను వాడిన జ్యువెలరీ నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మీషోలో తీసుకున్నవేనండి. అంటే మేము కూడా పంపించాము, కొన్ని రిటర్న్ వచ్చినాయి, రిటర్న్ పంపించాము. అంటే ఎక్కువ కాదులేండి, 1 or 2 జ్యువెలరీ మాత్రం పంపించాము రిటర్న్ బాగోపోతే. కానీ టైం అయితే పడుతుందండి, నచ్చినవి రావచ్చు, రాకపోవచ్చు. ఇది ఫస్ట్ ఈ జ్యువెలరీ అండి మీషోలో తీసుకున్నది. అంటే ఓనీ ఫంక్షన్కేనండి, ఆ టైంలో తీసుకున్నవే. అంటే లాస్ట్ నవంబర్లో ఓనీ ఫంక్షన్ చేసామండి. అప్పుడు ఇందులో 2 వచ్చినాయండి. ఇవి 2 హారాలు వచ్చినాయి. మినీ హారం, లాంగ్ హారం వచ్చింది. లాకెట్ ఇలా వచ్చిందండి. ఇది లాంగ్ హారం. మినీ హారం కూడా చూపిస్తాను. మనం వేసుకున్నా కూడా మనం రెడీ అయిన దాన్ని బట్టి కూడా జ్యువెలరీ బాగుంటుందండి. వీటికి మాత్రం కొంచెం హెవీగా, అంటే మనం ఓన్లీ ఫంక్షన్కి యూజ్ చేస్తాం కాబట్టి పర్వాలేదు, కొనుక్కోవచ్చు. ఫంక్షన్స్కి మాత్రం కొనుక్కోవచ్చు అండి. మినీ హారం, లాంగ్ హారం మల్టీ కలర్గా ఉన్నాయి కదండి, అందుకని కొంచెం మనం బాగానే రెడీ అయ్యి తీసుకోవాలి. ఇవి కొంచెం హెవీకి బాగుంటుంది. వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయండి. ఇవి సేమ్ ఇదే పాపడి బిళ్ళ కూడా వచ్చిందండి. సేమ్ ఇదే లాకెట్, పాపడి బిళ్ళ కూడా ఇదండి. ఇది పాపడి బిళ్ళ. అలాగే లక్ష్మీదేవి లాకెట్ వచ్చి అవి కూడా సేమ్ ఆ జ్యువెలరీ లాగే మినీ హారం, లాంగ్ హారం వచ్చిందండి. ఇలా థ్రెడ్స్ వస్తాయి, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా, మీకు తెలుసు కదా. కానీ మనం మిడిల్ క్లాస్ లాంటి వాళ్ళకి చాలా బాగుంటుందండి. మిడిల్ క్లాస్ అని కాదు, ఎవరికైనా బాగుంది, ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి చాలా బాగుంది. ఇది మినీ హారం, సేమ్ ఇదే లాంగ్ హారం అండి. సేమ్ మనం ఒకే ఇంట్లో 2-3 ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటాం కదండి ఒకేసారి. అట్ ఏ టైం అందరం ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు కదా. అట్లాంటప్పుడు మనం ఇప్పుడు 2 ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వీళ్ళకొకటి వాళ్ళకొకటి మనము వేరువేరుగా అంటే తీసుకోలేం కదా. అట్లాంటప్పుడు ఇలా సూటబుల్ అవుతాయి. ఒకేసారి వేరు ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చినా కూడా ఇద్దరు వేసుకోవచ్చు కదా. ఇవి మీరు చెప్తే నమ్మరు, 600, 700 అలా తీసుకున్నాను. జాగ్రత్తగా చూస్ చేసుకొని చాలా టైం పట్టింది. జాగ్రత్తగా వెతికి తీసుకున్నాము. వెతికింది కూడా నేను కాదండి, అక్క చాలా కష్టపడిందండి. ఏముంది కష్టపడటం చూసుకోవటమేగా అని అనుకోవచ్చు, కానీ కాదండి, చాలా కష్టం. ఎందుకంటే ఆ జ్యువెలరీ సెర్చ్ చేయాలి కదా మీషోలో. ఇది కాదు అని చాలా టైం తీసుకుంటుందండి. అసలు మనం మామూలుగానే వీడియోస్ ఏమైనా చేయాలంటే చాలా టైం పడుతుంది. అట్లాంటిది అవి అమ్మాయికి సెట్ అవుతుందా లేదా, ఇది రెడీ అయితే ఇది ఎలా ఉంటుంది అని చెప్పి చాలా కష్టపడిందండి అక్కడ చూడటం. కావాలంటే మీరు కూడా సెర్చ్ చేసి చూడండి. ఇది వడ్రానం అండి, కొంచెం వెలిసిపోయింది. అంటే హాఫ్ శారీ మీద వేరేది స్టిచ్చే చేయించాము వడ్రానం. ఈ వడ్రానం వెలిసిపోయింది, కోటింగ్ వేయించుకోవాలి.
ఇది ఇంకో పాపిడి బిళ్ళ. నాకు పాపిడి బిళ్ళ అంటే చాలా ఇష్టం అండి, చాలా బాగుంటుంది. నేనైతే పెళ్ళికి ముందు పెట్టుకున్నాను కానీ పెళ్ళి అయిన తర్వాత అస్సలు ఇంతవరకు పెట్టుకోలేదండి. అలాగే చెంపచవరాలు, ఇవైతే నాకు చాలా నచ్చినాయండి, మీషోలో తీసుకున్నవే. ఇవి కూడా అసలు ఎంత బాగున్నాయో, మీషోలో నేను తీసుకున్నాను. అన్నీ చాలా బాగుందండి జ్యువెలరీ. పాపకు వాడిన ప్రతి జ్యువెలరీ చాలా బాగుందండి. మనము జాగ్రత్తగా మనం ప్రతిదీ కొనుక్కోలేము కాబట్టి జాగ్రత్తగా చూస్ చేసుకొని కొనుక్కోవాల్సిందేనండి. మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే మనం మళ్ళీ కొనుక్కోలేము. అందుకని జాగ్రత్తగా 1 మంత్ నుంచే చూసుకోండి. ఒకవేళ మీరు ఫంక్షన్ అని అనుకుంటున్నప్పుడు 1 మంత్ నుంచే చూసుకోండి. ఇవి కూడా చెంచవరాలండి. ఇవి మాత్రం ఒకసారి పెట్టుకున్నాను, ఇదే ఫస్ట్ టైం ఒకసారి పెట్టుకున్నాను. ఇవి పట్టీలు ఫంక్షన్ కానీ తీసుకున్నవేనండి. ఇవి కూడా మీషోలో తీసుకున్నవి. మీషోలో తీసుకున్నానండి ఈ పట్టీలు కూడా. ఇవి కూడా బాగున్నాయి కాలుకి. ఫస్ట్ నాకు నచ్చలేదండి ఇవి ఎలా ఉంటాయో, ఇవి నాకు విడిగా చూస్తే నాకు నచ్చలేదు పెట్టుకుంటే. అంటే డిజైన్ పరంగా బాగుంది, మామూలుగా చూస్తే నాకు వచ్చినాక ఇది కాలుకు బాగుంటుందా లేదా అని చెప్పి నేను అనుకున్నాను. కానీ పెట్టినాక మా అమ్మాయి కాలుకి పెట్టుకున్నాక బాగుంది. మా అమ్మాయి కాలు కూడా చూడటానికి బాగుంటుందిలేండి. అంటే ఆ పాదాలు కూడా చూడటానికి బాగుంటాయి, కొన్ని పాదాలు, అవి కాళ్ళు పాదాలు, అట్లాంటి పాదాలకి ఇవి బాగున్నాయి. నా పాదం అయితే బాగోదండి, అందుకే చెప్తున్నాను కొన్ని పాదాలకే బాగుంటాయి అని చెప్పి. నా ఇవి బ్యాంగిల్స్ అండి, పాప ఓనియల్ ఫంక్షన్కి తీసుకున్న బ్యాంగిల్సే. ఇవి మాత్రం మీషోలో కాదులేండి, హైదరాబాద్లోనే తీసుకుంది అక్క, హైదరాబాద్లో తీసుకొచ్చిందండి. ఇంకా పూల జడ అసలు అన్నిటికన్నా ఇంపార్టెంట్ పూల జడ కదండి. కొంతమంది సింపుల్గా వేసుకుంటారు, కొంతమంది ఇప్పుడు అందరూ సింపుల్గా ఏం కాదండి, పూల జడ కూడా చాలా బాగా చూసుకొని కొనుక్కుంటున్నారు. సవరం అండి, పూల జడకు వాడిన సవరము. ఇది కూడా చాలా ఎలా పడితే అలా ఉంచడానికి లేదండి, చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. సవరాన్ని కూడా చిక్కు తీసుకొని నూనె రాసి పెట్టుకోవాలి. వాడే ముందు మాత్రం షాంపూ చేయించి వాడుకుంటాం. ఇది మీషోలోనే సెలెక్ట్ చేసిందేనండి, ఇది మీషోలోనే కొన్నది, బాగుంది. ఇది కూడా అక్క చాలా జాగ్రత్త, చాలా ఉన్నాయి కదా, అంటే మనం అన్ని ఉంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు, అందుకే నేను అంత ఇదిగా చెబుతున్నాను. అన్నీ బాగోవు కదా, ఏది బాగుంటుంది ఫంక్షన్ అంటే, ఏది గ్రాండ్గా ఉంటుంది అని చెప్పి చూసుకోవాలి కదా. ఇది తీసుకుంది. నేను అనుకున్నాను అక్క, అంటే నేను అనుకోలేదు అక్క ఇది తీసుకుంటుందని. అందుకని నా ప్లాన్ ఏంటంటే పూల జడ సవరం వేసి దానికి ఇది పూల ముడి కూడా మీషోలోనే తీసుకుందండి. పూల ముడి ఇవి 2 సరిపోయినాయి. దీనికి పైన ఇది పెట్టాం మాల్లాగా, ఇవి పెట్టామండి. ఇవి పూల మాల్లాగా పెట్టాము. సైడ్లు ఏమో పక్క పిన్నలాగా ఇవి పెట్టామండి. అసలు భలే లుక్ వచ్చిందండి, అసలు చాలా బాగుంది. ఇవి మీషోలోనే తీసుకున్నాను నేను. ఇది ఎప్పుడు 2 years అవుతుందండి ఇవి తీసుకొని. నాకు నచ్చి తీసుకున్నాను కానీ ఇంతవరకు యూజ్ చేయలేదు. ఫస్ట్ టైం మా అమ్మాయి ఓనిల్ ఫంక్షన్కే పెట్టాను, చాలా బాగుంది. నేను అనుకున్నాను అక్క తీసుకుంటుంది అనుకోలేదు కదా, అందుకని చెప్పి ఇవి పెడదాము సవరం పెట్టి అని చెప్పి అనుకున్నాను. లక్ష్మి ఇవి విడిగా నేను తీసుకున్నవేనండి, ఇవి మీషోలో కాదు, విడిగా తీసుకున్నవి. ఇవి పెడదామని నేను అనుకున్నాను అనమాట. ఇవైనా బాగానే ఉంటాయి కదా గ్రాండ్గా, అందుకని చెప్పి నేను ఇవి ఉన్నాయి కదా అని నేను అక్కకి చెప్పలేదు తీసుకోమని, జడ తీసుకోమని. ఇప్పుడు బట్టలు, జ్యువెలరీ తర్వాత బట్టలు. ఇంకా అమ్మ వాళ్ళు తీసుకుంటారు కదండి ఓనియల్ ఫంక్షన్ అంటే. ఇది లంగా, ఇది ఓని, బ్లూ వచ్చిందండి, లైట్ గ్రీన్కి బ్లూ వచ్చింది. ఈ బ్లూకి ఏం చేసామంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ కుట్టించామండి, దానికి సిల్వర్ కలర్ ప్యాచ్ వేయించాను, బాగుంది లుక్ వచ్చింది. సిల్వర్ కలర్ ప్యాచ్ వేస్తే బ్లూకి బాగుంది లుక్ వచ్చింది. అంటే బ్లౌజ్లో ఆఫ్ ఎందుకండి పిల్లలకి, మళ్ళీ తర్వాత వాళ్ళకి ఇంకా పనికిరావు కదా,
అందుకని చెప్పి ఫుల్ బ్లౌజే కుట్టించాను. విడిగా అయితే లంగా జాకెట్ లాగా వేసుకోవచ్చు కదా, హాఫ్ శారీ వేసుకోకపోయినా. అందుకని చెప్పి ఇలా కుట్టించాను, ఫుల్లే కుట్టించాను. ఇది ఒక లంగా జాకెట్ సెట్, ఇంకో లంగా జాకెట్ సెట్ కూడా తీసుకున్నారు. ఇది ఒక లంగా గ్రీన్ మీద పింక్ అని తీసుకుందండి. ఇవి బయటేనండి, మీషోలో కాదు. దీనికి బ్లౌజ్ ఇది హాఫే కుట్టించాము, బాగుందని చెప్పి. ఆరి వర్క్ వచ్చింది, చాలా బాగుందండి. వేసుకున్నప్పుడు ఎంత లుక్ వచ్చిందో. దీనికి మళ్ళీ వడ్రాన్ స్టిచ్చింగ్ చేయించామండి. ఈ లంగా జాకెట్ మీద వడ్రాన్. అమ్మ వాళ్ళు లంగావణీలు పెట్టాలి కదా, నోనీల ఫంక్షన్కి. అన్నయ్య వాళ్ళు కూడా తీసుకున్నారండి. అన్నయ్య వాళ్ళు ఒక జత తీసుకున్నారు. ఇది అన్నయ్య వాళ్ళు తీసుకున్నారు. ఈ లంగా జాకెట్ అన్నయ్య తీసుకున్నారు అన్నమాట. ఇది కూడా బయటే తీసుకున్నామండి. దానికి హాఫ్ శారీ. విడిగా ముందు చూస్తే నాకు అన్నయ్య వీడియోలోనే చూపించాడు, నేనే సెట్ చేశాను. లంగా కలరు అవి నచ్చి, కానీ తర్వాత ఈ ఓని చూస్తే నాకెందుకో నచ్చలేదు. విడిగా చూస్తే తర్వాత వేసినాక బాగుందండి, సూపర్ ఉంది. అసలు నాకు విడిగా నచ్చలేదు అనమాట. ఏంటా ఇలా వచ్చింది, నాకు వీడియోలో చూస్తే ఒకలాగా ఉంది, బాగుంటుందా లేదా అని చెప్పి అనుకున్నాను. కొన్ని కలర్స్ వేసుకుంటేనే బాగుంటాయి, కొన్ని కలర్స్ చూడటానికి బాగుంటుంది. దానికి బ్లౌజు ఇదిగో స్టిచ్చింగే చేయించాము. ఇంకంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.